పశ్చిమాసియాలో ఎగసి పడుతున్న యుద్ధ జ్వాలలు వరుసగా మూడో రోజు దాడులకు దిగిన అమెరికా, ఇరాన్. హర్మూజ్ను తాను రక్షిస్తామన్న డొనాల్డ్ ట్రంప్, అందుకు తనకు ట్యాక్స్ పే చేయాలని కామెంట్స్. ఇరాన్ హిట్ లిస్టులో ట్రంప్, నెతన్యాహు, మెలోనీ. మరో 13 మంది విదేశీ నేతల పేర్లతో రివెంజ్ లిస్ట్. నేడు విశాఖకు వైఎస్ జగన్, గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు పరామర్శ. ఏపీ హైకోర్టులో దాఖలైన పిల్పై సిబిఐ కౌంటర్ దాఖలు. హైకోర్టు ఆదేశిస్తే సాయికృష్ణ కేసు టేకప్ చేస్తామని క్లారిటీ. ఏపీ హైకోర్టులో యూట్యూబర్ ప్రశ్నారావణ్ భార్య పిటిషన్. తమ ఎలక్ట్రానిక్ పరికరాలు తిరిగిచ్చేలా పోలీసులను ఆదేశించాలని పిల్. వైఎస్ఆర్ జిల్లా కడపలో టీడీపీ నేత అరాచకం. బిఎల్ఓపై దౌర్జన్యం చేస్తూ దాడి. మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేసిన బాధితులు. షాబాద్ బాధిత కుటుంబ సభ్యులకు పరిహారం చెక్కులు అందజేత ప్రభుత్వం అండగా ఉంటుందని మహేందర్ రెడ్డి, కాళీ యాదయ్య భరోసా. వనపర్తి జిల్లాలో మంత్రులు కోమటిరెడ్డి, జూపల్లి పర్యటన. హైబ్రిడ్ ఎన్యూటీ మోడల్ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన. గద్వాల జిల్లా ధరూర్లో ప్రోటోకాల్ వివాదం. గొర్రెలు మేకల అభివృద్ధి ఫెడరేషన్ చైర్పర్సన్ సరిత ఫైర్. శిలాఫలకంపై తన పేరు పెట్టలేదని మంత్రులతో వాగ్వాదం. ఆచంట నియోజకవర్గంలో యథేచ్ఛగా భూ కబ్జాలు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు. సూర్యాపేట జిల్లా సోమారం గ్రామంలో అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్. వాహన తనిఖీల్లో పట్టుబడ్డ నిందితులు, దొంగిలించిన సొత్తు స్వాధీనం. కొమరవెల్లి మల్లన్న ఆలయంలో హుండీ లెక్కింపు. 47 రోజులకు గాను 94.93 లక్షల ఆదాయం. పెద్దపల్లి పిఎస్ పరిధిలో రెచ్చిపోయిన కేటుగాళ్లు. దోషం పోగొడతామని మహిళ మెడలో నుంచి బంగారం చోరీ. నిందితులను పట్టుకున్న పోలీసులు. హైదరాబాద్ తుక్కుగూడలో కామిలమ్మ అమ్మవారి పూజలు. వర్షాలు సమృద్ధిగా పడి ప్రజలు సుభిక్షంగా ఉండాలని మొక్కులు. పశ్చిమ బెంగాల్లో తీవ్ర విషాదం. బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లిన బోటు బోల్తా. 9 మంది జల సమాధి. తమిళనాడులో విజయ్ సర్కార్కు సుప్రీంకోర్టులో ఊరట. గోవధ నిషేధం అంశంలో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు. విద్యా వ్యవస్థలో దోపిడీని అరికట్టాల్సిన సమయం వచ్చింది. ప్రధాని మోదీ ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని రాహుల్ వ్యాఖ్య. నేడు ఇంగ్లాండ్, భారత్ మధ్య తొలి వన్డే. రోహిత్, కోహ్లీ ఆటపై అభిమానుల్లో భారీ అంచనాలు.